ఒక ఆడిటోరియంలో ఒక కామెడీ షో జరుగుతుంది. అక్కడ ఒక కమెడియన్ ఒక మంచి జోక్ చెప్పాడు. ఆడిటోరియం ఉన్న వాళ్ళందరూ ఒక్క నిమిషం పాటు చాలా బాగా నవ్వుకున్నారు. రెండోసారి కూడా అదే జోక్ చెప్పాడు. ఒక అర నిమిషం పాటు నవ్వుకున్నారు. మూడోసారి కూడా అదే జోక్ చెప్పాడు. ఒక 10 సెకండ్ల పాటు అందరూ నవ్వుకున్నారు. నాలుగోసారి కూడా అదే జోక్ చెప్పాడు. అందరూ కోపంగా చూసారు. పదే పదే ఎందుకు అదే జోక్ చెప్తున్నావని. ఐదోసారి కూడా అదే జోక్ చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టడానికి రెడీ అయిపోయారు. మొదటిసారి చెప్పిన జోక్‌కి అంత నవ్వు వచ్చినప్పుడు, ఐదోసారి కూడా అదే జోక్ చెప్పినప్పుడు మనకెందుకు నవ్వు రాలేదు? ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ జోక్ విన్నాం గాబట్టి, నవ్వుకున్నాం గాబట్టి. అదే విధంగా పాస్ట్‌లో మనకేదో ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని పదే, 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 పదే ఆలోచిస్తూ ఉంటే లాజిక్ ప్రకారం అది మనకి చిరాకు రావాలి కదా! కానీ అలా రావట్లేదే. ఎందుకు? ఎందుకంటే మనం మన పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని భూతద్దంలో పెట్టి పదే, 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 పదే రిపీటెడ్‌గా ఆలోచిస్తూ ఉంటూ మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. కాబట్టి పాస్ట్‌ని పాస్ట్‌లోనే ఉండనివ్వండి. జోబీలో పెట్టుకొని ప్రెజెంట్‌లోకి తీసుకురాకండి.